అందరికీ దండాలండి. వాక్ అండ్ క్లే ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే పచ్చమలై అని చెన్నై నగరం మధ్యలో ఒక చిన్న కొండ ఉంటదనమాట. దాన్ని పచ్చమలై అంటారు. ఆ కొండపైన శివుడు ఉంటాడనమాట. మెట్లెక్కెళ్ళాలనమాట. చాలా చిన్న కొండే ఇది. ఇది ఎక్కడుందంటే తాంబరంలో ఉందనమాట. తాంబరం శానిటోరియం అనే ఒక ప్రాంతం ఉంటుంది. అలాగే క్రోంపేట అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. రెండింటికి మధ్యలో ఉంటుంది. ఈ శానిటోరియం బస్ స్టాండ్ పక్కన సిద్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక విశ్వవిద్యాలయం ఏదో ఉన్నట్టుంది. దాని వెనకాల ఈ కొండ ఉంటుందన్నమాట. చాలా చిన్న కొండే అనమాట. మెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కలేని వాళ్ళు కూడా ఎక్కేయచ్చు. అంటే మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ కొండను ఎక్కేయచ్చు అనమాట. ఎవరి సహాయమైనా తీసుకుని. కొండ చూడండి ఎంత పచ్చగా ఉందో. ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుందన్నమాట. అందుకే దీనిని పచ్చమలై అంటారు. పచ్చ అంటే పచ్చ రంగు అని, మలై అంటే కొండ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడండి. స్టోర్ రూమ్ అనుకుంటా ఇది. ఇది పర్యాటక ప్రదేశం అయితే కాదు. ఇక్కడ ఉండే స్థానికులు రోజు పొద్దున్న సాయంత్రం వచ్చి మెట్లు ఎక్కు దిగుతూ ఉంటారు. జాగింగ్ చేసినట్టు ఉంటుందన్నమాట. మెట్లన్నీ పైకి ఎక్కగానే ఈ విధంగా ఒక శివాలయం కనిపిస్తుంది. ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది అనమాట. ఈ శివాలయం పురాతన కట్టడం అయితే కాదు, ఆధునిక సిమెంట్ కట్టడమే. అయితే ఇందులో పూజలు అందుకుంటున్న శివుడు మాత్రం చాలా సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. 2000 సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెప్తారు. గుడి మాత్రం ఆధునిక కట్టడమే. ఇక్కడ ఈ కొండ మీద మునులు ఋషులు తపస్సు చేసేవారని, ఏవేవో ప్రయోగాలు చేసేవారని చెబుతూ ఉంటారనమాట. కొండపైకి ఎక్కడానికి రోడ్డు మార్గం కూడా ఉన్నట్టుంది. ఈ వాహనాలు అవి రావడానికి. మరి ఎక్కడి నుంచి ఉందో నాకైతే తెలియదు ఈ రోడ్డు మార్గం. ఇక్కడ ఒక మునీశ్వరుడి విగ్రహం చూడండి. త్రిశూలం పెట్టి మునీశ్వరుడి విగ్రహం ఉందన్నమాట. కింద పేరేమో మునీశ్వరర్ అని రాస్తారు, కానీ ఆ మునీశ్వరుడి పేరు ఏంటో రాయలేదనమాట. చెప్పాను కదా ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసేవారని. దానికి గుర్తుగానే ఒక మునీశ్వరుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. గుడికి ఎదురుగా ఒక చిన్న బావిలాగా ఉంటుందన్నమాట. పెద్ద గొయ్యలాగా ఉంటుంది. అక్కడ దిగడానికి మెట్ల మార్గం ఉంటుందన్నమాట. ఆ మెట్ల ద్వారా దిగి చూస్తే మనకు ఒక గుహ లాంటిది కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక గుహ లాంటిది మీరు చూడొచ్చు. ఆ గుహలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. పక్కనే ఒక గంట కూడా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గుహ లోపల అమ్మవారు ఈ విధంగా ఉంటారనమాట. చీర కట్టి అలంకరించినట్టున్నారు. అమ్మవారి పేరు జ్ఞానాంబిక అమ్మవారు అనమాట. ఇక్కడ అమ్మవారి పేర్లు ఇలాగే ఉంటాయి. జ్ఞానాంబిక, మూగాంబిక అని ఈ విధంగా ఉంటాయన్నమాట. గుడి వెనక భాగంలో మెట్లు ఎక్కడానికి ఇంకా మెట్లు ఉన్నాయన్నమాట. కొండపైన ఎక్కడానికి ఆ మెట్లన్నీ ఎక్కి చూస్తే అక్కడ ఇంకో చిన్న గుడి ఉందన్నమాట. ఇదిగోండి మెట్లు ఎక్కేదారిలో మనకి గుడి వెనక భాగం నుంచి, శివాలయం వెనక భాగం నుంచి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మొత్తం అంతా పైకి ఎక్కాక ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. దాని కింద చిన్న గోడ లాంటి గుడి ఉందన్నమాట. అందులో వినాయకుడు ఉన్నాడు. ఇదిగో ఎలుక విగ్రహం. ఆ ఎదురుగా వినాయకుడిని గమనించవచ్చు అనమాట. వినాయకుడికి ఒక పక్కనేమో ఒక ఋషి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి అని రాస్తుందన్నమాట అక్కడ. అదే వినాయకుడికి ఇంకో పక్క ఇంకో మునీశ్వరుడి విగ్రహం ఉంది. ఆ మునీశ్వరుడికి పేరేమీ పెట్టలేదన్నమాట. మామూలుగా మునీశ్వరుడి విగ్రహం మాత్రమే ఉంది. ఏం పేరు పెట్టలేదు. అలాగే కొండపైన ఒక గోశాల కూడా ఉన్నట్లు ఉంది. ఇక్కడ గడ్డి కట్టలు చూడొచ్చు మనం. ఆ పక్కనే గోశాల ఉంది. లోపల గోవులు ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చమలై గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాక్ అండ్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.